హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ కిచెన్. ఈరోజు మన ఆర్యన్ కిచెన్లో టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీస్ని చూపించబోతున్నాను. ఇక్కడ నేను 3 టైప్స్ ఆఫ్ స్నాక్స్ని చూపిస్తున్నానండి. ఈ 3 టైప్స్ ఆఫ్ స్నాక్స్ని ఒకే పిండితో చేశాను. వీటి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఈ స్నాక్స్ని చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా టీ టైం స్నాక్గా వీటిని తినొచ్చు. వీటి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం అండి, ఇంత టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసి మీరు కూడా ఈ రకంగా స్నాక్స్ చేసుకుని నెల రోజుల పాటు హాయిగా ఎంజాయ్ చేస్తూ తినేయండి. మిక్స్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు రవ్వ, నువ్వులు, జీరా, వాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనము 1 కప్పు రవ్వను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. రవ్వ ఎక్కువగా మెత్తగా అవ్వదు, జస్ట్ మిక్సీ చేసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతోనైతే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని తీసుకొని బియ్యం పిండిని జల్లించుకుంటున్నాను. ఇలా బియ్యం పిండిని జల్లించుకున్న తర్వాత బియ్యం పిండి రవ్వ బాగా కలిసేలా చేతితో బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు బియ్యం పిండిని ఎక్కువగా తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్రిస్పీ కావాలనుకున్న వాళ్ళు కప్పుకు కప్పు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేను కప్పు రవ్వకి కప్పున్నర బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వ బియ్యం పిండి బాగా కలిసేలా మనం చేతితో పైకి కిందికి అంటూ బాగా పిండిని రెండు కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిలోకి మనము నువ్వులు, 1 స్పూన్ వాము, స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. మీరు నువ్వులు ఎక్కువగా ఇష్టపడితే నువ్వులను ఎక్కువగా తీసుకోండి. ఇక్కడ 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు కూడా ఈ పిండిలో వేసుకొని ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి బాగా పట్టేసి స్నాక్స్ బాగా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలి. పిండినంతా బాగా కలిపిన తర్వాత దీంట్లో నేను కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండిని నేను చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఇక్కడ నేను పిండిని చపాతీ ముద్దలా కలుపుకున్నాను. ఎక్కువగా లూజుగా ఉండకూడదు. చపాతీ చేస్తే మనం ఇలా పిండి కలుపుకుంటాము, అచ్చంగా అలాగని ఈ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ ముద్దలోంచి ఒక చిన్న ముద్దను తీసుకొని దాన్ని గుండ్రంగా చేసి ఇలా చపాతీలా చేసుకోవాలండి. ఇలా రెండు వైపులా పిండి వేస్తూ చపాతీని చేసుకోవాలి. వీటిని కొంచెం మందంగానే చేసుకోవాలండి, అప్పుడే ఇవి పొంగుతూ క్రిస్పీగా వస్తాయి. ఇలా దీనిని చపాతీలా చేసుకొని ఇప్పుడు నేను షేపర్తో వీటిని కట్ చేస్తానండి. నేను ఈ షేప్ కట్టర్స్ని అమెజాన్లో తీసుకున్నాను. ఇవి ఉండడం వల్ల ఈజీగా షేప్స్ని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టార్ షేప్ని తీసుకొని కట్ చేస్తున్నాను.
నేను ఒకే రకం పిండితో చాలా రకాల షేప్స్ చేశానండి. ఇలా రకరకాల షేప్లో చేసియడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా నేను 2-3 రకాల షేప్లో స్నాక్స్ చేశాను. ఇలా షేప్ కట్టర్స్ అన్నిటినీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ప్లేట్లో అన్నింటినీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే పిండిని అంతటిని ఇలా చపాతీలాగా చేసుకొని తర్వాత షేప్ కట్టర్తో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ చేసుకున్న తర్వాతే మనం కడాయి పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని షేప్ కట్టర్తో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకో చపాతీని కూడా చేసి షేప్ కట్టర్స్ మళ్ళీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ను వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ స్టార్ షేప్ వాటిని ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెతో పైకి కిందకి అంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ స్నాక్స్ని ఇలా గరిటెతో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇంకొన్ని ఇందులో వేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ స్నాక్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తేనే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేను స్నాక్స్ అన్నిటిని ఇలా ఒక డబ్బాలో వేసి దీంట్లోకి నేను మసాలాను వేస్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఉప్పు కారాలు మనం వేసుకున్నాం కాబట్టి ఇందులో జస్ట్ నేను చాట్ మసాలా మాత్రమే కలుపుతున్నాను. ఇక్కడ ఒక 1/2 స్పూన్ చాట్ మసాలాను దీంట్లో వేసుకొని ఈ స్నాక్స్ అన్నిటికీ బాగా కలిసేలా పైకి కిందికి బాక్స్ను కదుపుతూ స్నాక్స్ను చేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను 1/2 స్పూన్ చాట్ మసాలాను తీసుకున్నాను. చాట్ మసాలా వేసిన తర్వాత బాక్స్ పైన మూత పెట్టి బాక్స్ని పైకి కిందికి ఇలా కదుపుతూ ఉండడం వల్ల మనం వేసిన చాట్ మసాలా స్నాక్స్ అన్నిటికీ బాగా పట్టి మంచి టేస్ట్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక షేప్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు మళ్ళీ అదే పిండిని ఇంకో షేప్లో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలా మళ్ళీ చపాతీలా చేసుకొని ఇప్పుడు ఇంకో షేప్ కట్టర్ ఇక్కడ లవ్ షేప్ కట్టర్తో నేను మళ్ళీ స్నాక్స్ని కట్ చేస్తున్నాను. ఇలా కట్టర్స్తో కట్ చేయడం వల్ల షేప్స్ చాలా బాగా వస్తాయి. ఈజీ కూడా చేసేసుకోవచ్చు. మళ్ళీ వీటిని ఇలా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ వచ్చేసి ఇంకొక చపాతీ చేసి ఇలా చాక్తో నిలువుగా కట్ చేసుకుని మళ్ళీ వాటిని అడ్డంగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా చేసుకున్నాను. ఈ పీసెస్ అన్నిటినీ ఇలా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న ఈ 3 రకాల స్నాక్స్ నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. పిల్లలకు పెద్దలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. వీటి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి.
ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని అన్నింటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి మంచి కలర్లోకి వచ్చాయి. వీటన్నిటిని తీసి నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా మనం స్నాక్స్ అన్నిటినీ రకరకాల షేప్లో చేసేసుకొని ఒక డబ్బాలోని స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు చక్కగా నిల్వ ఉంటాయండి. వీటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి లేదా మనం టీ టైంలో టీ స్నాక్స్గా కూడా వీటిని వాడుకోవచ్చు. అంత టేస్ట్గా ఉంటాయండి. మరెందుకు ఇంకా ఆలస్యం, మీరు కూడా ఈ స్నాక్ రెసిపీస్ని చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకో మంచి టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ గైస్.